వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ మాస్టర్ దుర్గాప్రసాద్. ఈరోజు మనతో పాటు టీపీసీసీ ప్రధాన కార్యదర్శి డాక్టర్ చరణ్ కౌశిక్ యాదవ్ గారు ఉన్నారు. సార్ నమస్కారం. నమస్తే. సో ఏంటి 400 ఎకరాలు అంతకుముందు ఎందుకంటే ఇంత వాల్యూ అంటే ఒక ఎకరం 100 కోట్లు అమ్మారండి బీఆర్ఎస్ ప్రభుత్వంలో. అంటే 400 ఎకరాలంటే అలా 100 కోట్లు లెక్కేసేసుకున్నాం అనుకోండి. అంటే ఈ డబ్బులన్నీ ఏం చేద్దామని యూనిట్కి సంబంధించిన పొలాలు లేకపోతే స్థలాలు అంటున్నారు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కానీ బీజేపీ పార్టీ కానీ. ఏంటి అసలు ఎందువల్ల కాంగ్రెస్ ప్రభుత్వం ఇది అంటే స్వాధీనపరచుకోవాలని 400 ఎకరాలు అనుకుంటుందండి? అంటే 2004 చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జనవరి 2004 ఆనాడు ఎన్డీఏ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమైక్యాంధ్ర. ఈరోజు కూడా ఎన్డీఏ ముఖ్యమంత్రి ఆంధ్ర రాష్ట్రానికి ఉన్నాడు. ఒకసారి చంద్రబాబు నాయుడు గారు కలిస్తే అడిగితే అది సెంట్రల్ యూనివర్సిటీ భూమా లేకపోతే గవర్నమెంట్ భూమా తెలిసిపోతుంది. అంతేకాకుండా ఆనాడు 2004లో ఐఎంజీ సంస్థకు స్పోర్ట్స్ అకాడమీ సంస్థకు 50,000 ఎకరాల చొప్పున రిజిస్టర్ చేసి స్వాధీనపరిచారు. వాళ్ళు 2006 వరకు వైఎస్ రాజశేఖర 2004లో ముఖ్యమంత్రి అయిన తర్వాత 2006 వరకు ఎలాంటి యాక్టివిటీ స్టార్ట్ చేయకపోతే ప్రభుత్వం ఒక చట్టం తీసుకొచ్చి దాన్ని రద్దు చేసి తర్వాత దాని టూరిజం డిపార్ట్మెంట్ మార్చింది. అప్పుడు ఐఎంజీ సంస్థ ఏం చేసింది, హైకోర్టు పోయింది. హైకోర్టు పోయిన తర్వాత తెలంగాణ రాజశేఖర గారు చనిపోవడు, తర్వాత రోషే గారు ముఖ్యమంత్రి, కిరణ్ కుమార్ రెడ్డి, తర్వాత తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కేసీఆర్ గారు 10 సంవత్సరాల కాలం పాటు ముఖ్యమంత్రి అయినా అక్కడ పురోగతి లభించలేదు. తర్వాత జడ్జిమెంట్ రాలేదు. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత చొరవ చూపించి ప్రత్యేకమైనటువంటి అడ్వకేట్ని నియమించడంతో హైకోర్టులో అది ప్రభుత్వ భూమి అని చెప్పేసి జడ్జిమెంట్ ఇచ్చారు. తర్వాత ఐఎంజీ సంస్థ సుప్రీంకోర్టు పోయింది. సుప్రీంకోర్టులో కూడా ప్రభుత్వానికి అనుకూలంగా జడ్జిమెంట్ వచ్చింది. ఇక్కడ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన భూమి కాదు అది. ఎందుకు కాదని చెప్తామను అంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఇది 25వ నెంబర్ సర్వే నెంబర్ 400 ఎకరాలు ఇటు తీసుకొని 397 ఎకరాలు 36, 37 సర్వే నెంబర్లు ఉన్నటువంటి 397 ఎకరాలు దీన్ని బదలాయింపు చేసుకున్నారు. ఈ భూమి తీసుకున్నాక ఆ భూమి ఇచ్చేసి అది అలా కలిపేసి దానికి దీనికి సంబంధం లేదు. అయినా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీ ఏం చేస్తున్నాయంటే ఈ భూమి సెంట్రల్ యూనివర్సిటీ భూమి అని చెప్పేసి గలాట క్రియేట్ చేసే ప్రయత్నం వారు చేస్తూ ఉన్నారు. ఇది సెంట్రల్ యూనివర్సిటీ భూమి కాదు. బదలాయింపు ఆనాడు 2004లోనే జరిగిపోయింది. దాదాపు 22 సంవత్సరాల కింద జరిగిపోయింది. కోర్టులలో కూడా ప్రభుత్వమే ఆర్గ్యుమెంట్ చేసింది, ప్రభుత్వం తరపున న్యాయవాదులు ఆర్గ్యుమెంట్ చేసింది తప్ప సెంట్రల్ యూనివర్సిటీకి భూమి కాదని చాలా స్పష్టం. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఎందుకు రాద్ధాంతం చేస్తుందంటే 4,000 ఎకరాల్లో కాక ఇండస్ట్రీస్ వస్తే ప్రభుత్వానికి ట్యాక్స్ రూపంలో ఆదాయం వస్తుంది, 5 లక్షల ఉద్యోగాలు వస్తాయి, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది, దీన్ని ప్రాథమిక దశలో అడ్డుకోవాలని చెప్పేసి ఒక దురుద్దేశంతో బీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీ ముందుకు పోతారు. అదే కాకుండా ఇందులో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మహోం సంబంధించినటువంటి రామేశ్వరరావు గారు వారు కూడా 25వ నెంబర్ సర్వే నెంబర్లో 50 ఎకరాలు దీనికి సంబంధించిన ల్యాండ్. అది కూడా దాన్ని కూడా వాళ్ళు ఈ సెంట్రల్ యూనివర్సిటీలో 100 ఫీట్ల రోడ్డు తీసుకుపోయి దాంట్లో మహోం విహాంగా అని చెప్పేసి దాదాపు 30-40 ఫ్లోర్ల అపార్ట్మెంట్ కట్టారు. ఆనాడు బీఆర్ఎస్ పార్టీ ప్రకృతి అని చెప్పలేదు, అటవీ భూమి అని చెప్పలేదు, లేకపోతే ఇక్కడ పక్షులో లేకపోతే జింకలు అని చెప్పేసి ఆనాడు బీఆర్ఎస్ పార్టీ చెప్పలేదు. భారతీయ జనతా పార్టీ ఆనాడు మౌనం వహించారు. ఎవరు కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్, ఈటల రాజేంద్ర అయితే ఏకంగా బీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నారు. వాళ్ళు ఆనాడు మౌనం వహించి ఈరోజు ఉటావుటినేదో కాంగ్రెస్ ప్రభుత్వం సెంట్రల్ యూనివర్సిటీ భూములు తీసుకుంటారని చెప్పేసి ఏకంగా ప్రభుత్వాన్ని బదనాం చేసే ప్రయత్నం దయచేసి మానుకోవాలని చెప్పేసి కోరుతాం. కొద్దిగా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు కదా మీరు. ఆ విషయం ఏంటంటే ఇది మీ ఆధ్వర్యంలో జరిగినప్పుడు ఎందుకు మీరు మాట్లాడలేదు, ఇప్పుడు ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేస్తున్నాము అని కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు కదా. వాళ్ళకి తెలిసి కూడా ఎందుకు గలాడ క్రియేట్ చేస్తున్నారంటే వాస్తవ విషయాలు బయటకు చెప్పకుండా దీన్ని అడ్డుకోవాలి. అడ్డుకుంటే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ వెనుకపోయినట్లయితే డెవలప్మెంట్ జరగదు, డెవలప్మెంట్ జరగకపోయినట్లయితే ఎంప్లాయ్మెంట్ రాదు, ఎంప్లాయ్మెంట్ రానట్లయితే తెలంగాణ రాష్ట్రానికి ఆదాయం రాదు. దీన్ని ప్రాథమిక దశలో అడ్డుకోవాలని చెప్పేసి ఒక దురుద్దేశం. ఏమైనా అటవీ భూమి అంటారు. 2004 తర్వాత ఇప్పటివరకు 22 సంవత్సరాల కాలంలో అక్కడ ఎలాంటి యాక్టివిటీ చేయకపోవడం వల్ల చెట్లను పెద్దగా అయిపోయి ఒక వనంలా కనపడుతుంది. దాని మీద రాజకీయం చేస్తారు. అదే కాకుండా కేసీఆర్ గారు ఇంత మరి ప్రకృతి మీద ప్రేమ ఉంది, అటవీ భూముల మీద ప్రేమ ఉంది కదా, మరి ఎందుకు మీరు 3 లక్షల ఎకరాలు 1 జీవోలో ఎందుకు 1 జీవోని తీసేసింది? మరి అది అందులో 10% మాత్రమే కన్స్ట్రక్షన్ చేయాలి, 90% చెట్లు అదేవిధంగా వ్యవసాయానికి ఉపయోగించుకోవాలని చెప్పి చట్టం ఉన్నది. ఆ చట్టాన్ని ఎందుకు రద్దు చేసింది? మీరు ప్రకృతి మీద ప్రేమ ఉంది, హైదరాబాద్ ప్రజల మీద మీకు ప్రేమ ఉంది కదా. అదే కాక భారతీయ జనతా పార్టీ ఇంత చెప్తా ఉంది, 10 లక్షల ఎకరాలు కేంద్రం నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత 10 లక్షల ఎకరాలు ఏకంగా ఛత్తీస్గఢ్లో 10,000 ఎకరాల అటవీ భూమి అదానికి రాసిచ్చింది నరేంద్ర మోడీ గారు. ఏకంగా మణిపూర్లో కూడా అడవి భూములు రాసిచ్చినందుకే అక్కడ ఉన్నటువంటి గిరిజన తెగల మధ్య గొడవ 2 సంవత్సరాల కాలం పాటు దేశవ్యాప్తంగా పెద్ద చర్చ జరిగింది. భారతీయ జనతా పార్టీ ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో ఏదో
ప్రకృతి విఘాతం కలుగుతున్నాడు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకృతి బాగుండాలని భావించి మేము హైడ్రా తీసుకొచ్చి హైదరాబాద్లో ఉన్న చెరువులను రాకులను రక్షించే ప్రయత్నంలో బాగా ముందుకు పోతుంటే ఆనాడు పెద్ద ఎత్తున గలాడ క్రియేట్ చేసారు. ఆనాడు మీకు ప్రకృతి గుర్తు రాలేదా? ఏమనంటే పేదల సమయం ఇల్లు గుడుస్తున్నారని చెప్పేసి మా ప్రభుత్వం మీద ఆపాదన మోపిరు కదా నాడు. అదే కాకుండా మూసీని మేము పునరుజ్జీవ చేస్తాము. మూసీని మురికి కుంపల నుంచి బయటపడేస్తే కాలుష్య కారుల నుంచి హైదరాబాద్ బయటపడుతుందని చెప్పి ప్రభుత్వం భావించి ఒక సదుద్దేశంతో మంచి ప్రాజెక్ట్ తీసుకొస్తే దాన్ని అడ్డుకునే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేసింది. వాళ్ళు గంగానది ప్రక్షాళన చేసుకోవచ్చు, గుజరాత్లో నర్మదా నది చేసుకున్నారు, ఢిల్లీలో యమునా నది ప్రక్షాళన చేస్తామని చెప్పి ఎలక్షన్ అప్పుడు మాట ఇచ్చారు. అంటే మీరు 3 నదులు ప్రక్షాళన చేసుకుని మీరు మంచిగా ఉండొచ్చు, కానీ హైదరాబాద్ అంధకారంలో ఉండాలి, హైదరాబాద్ డెవలప్మెంట్ జరగద్దు. డెవలప్మెంట్ చేస్తే కాంగ్రెస్ పార్టీ మంచి పేరు వస్తుంది, రేవంత్ రెడ్డి గారు మంచి పేరు వస్తుంది. కాబట్టి దీన్ని ప్రాథమిక దశలో అడ్డుకోవాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీ పన్నిన నాటకంలో భాగంగా అనవసరంగా విద్యార్థులను బంద్ చేసే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ చేస్తుంది. అయితే చరణ్ కౌశిక్ గారు అక్కడ ఏంటంటే దాంట్లో వాటర్ బాడీస్ ఉన్నాయి చాలా గొప్ప, అంటే పర్యావరణం పాడైపోతుంది, ఇలా మీరు కానీ ఈ 400 ఎకరాలు వేరే ఇస్తారని అదొక కాన్సెప్ట్ అండి. పర్యావరణం కూడా దెబ్బతింటుందని అంటున్నారు వాళ్ళు. ఇప్పుడు పర్యావరణం రక్షించే వాళ్ళం కాబట్టి హైడ్రాని తీసుకొచ్చు. పర్యావరణం రక్షించే వాళ్ళం కాదు, మూసిని పునరుద్ధరణ చేస్తాము. పర్యావరణం రక్షించే వాళ్ళం కాబట్టే ఇప్పుడున్నటువంటి ఫార్మా సిటీ రద్దు చేసి ఫోర్త్ సిటీ తీసుకొచ్చి అక్కడ ఫార్మా కంపెనీలు పెడితే హైదరాబాద్ పొల్యూటెడ్ నగరంగా మారిపోతా అట్లా పరిస్థితి ఉంటుందని చెప్పి భావిస్తాను. భారతదేశం ప్రపంచ అత్యంత కలుషితమైన నగరాల్లో టాప్ 10 సిటీలు హైదరాబాద్ ఉన్నాయి, భారతదేశంలో ఉన్నాయి. అదే కాకుండా భారతదేశం ప్రపంచంలో అత్యంత కాలుష్యమైన దేశాల్లో భారతదేశం 3వ స్థానం. బంగ్లాదేశ్ నెంబర్ 1, పాకిస్తాన్ నెంబర్ 2, ఇండియా నెంబర్ 3. నరేంద్ర మోడీ గారు ఇచ్చిన స్వచ్ఛ భారత్ పేరు మీద పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుని ఓట్లు మాత్రమే వెచ్చుకు తప్ప ఈ దేశంలో స్వచ్ఛ భారత్ వల్ల ఉపయోగమే లేదు. కాలుష్య భారత్గా రోజు రోజుకు మారిపోతుంది. ప్రపంచ దేశాలతో భారతదేశం 3వ స్థానం ఉందంటే భారతదేశంలో స్వచ్ఛ భారత్ వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు. కోట్ల రూపాయలు ప్రజాధనం వృధా చేసి తప్ప నరేంద్ర మోడీ గారు ప్రచారం చేసుకుని ఓట్లు మాత్రం వేయించుకున్నారు. వాళ్ళ చిత్తశుద్ధి లేదు, కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధి కాబట్టి సాహసోపేత నిర్ణయం తీసుకున్నాం. రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో హైడ్రాని తీసుకొచ్చి అద్భుతమైన హైదరాబాద్ నగరాన్ని తీర్చిదిద్దే ప్రయత్నంలో ముందుకు పోతాము. మూసిని పునరుద్ధరణ చేసుకొని మూసి తర్వాత ఎకో టూరిజం కావచ్చు, అగ్రికల్చర్, అదేవిధంగా ఇండస్ట్రీస్ కావచ్చు, హైదరాబాద్ రూపురేఖలు మారబోతామని ప్రపంచ నగరాలతో హైదరాబాద్ పోటీ పడాలి. అదే కాకుండా ఎప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వము కావచ్చు, ప్రైవేట్ వ్యక్తులకు కేటాయించిన భూములు ఎక్కడెక్కడ కోర్టు వివాదాలు ఉన్నాయి, ఎక్కడ యాక్టివిటీ స్టార్ట్ చేయాలి అవన్నీ కూడా సమీక్ష చేసిన తర్వాత ఇక్కడ ఖాళీ ఉందని తెలిసిన తర్వాత ప్రభుత్వము యుద్ధ ప్రాతిపాదికన దాని మీద చర్యలు తీసుకొని వేగవంతం చేసి త్వరగా నిర్ణయం తీసుకున్న తర్వాత జడ్జిమెంట్ వచ్చిన తర్వాత దాన్ని టూరిజం డిపార్ట్మెంట్ నుంచి టీజీఐఏసీకి ట్రాన్స్ఫర్ చేసి ఏదైతే మేము దావోస్ కావచ్చు, అదేవిధంగా మిగతా నగరాల పైన పెట్టుబడులు పెడతానికి హైదరాబాద్కి వచ్చేటువంటి ఇండస్ట్రీస్ అంతా కూడా అక్కనే ఎందుకు పెట్టుబడి పెడతామనంటే ఐటీ సిటీ అక్కనే ఉంది, గచ్చిబౌలి, నానక్రామ్ కూడా, అదే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అక్కడే ఉంది. కాబట్టి అక్కడనే కావాలని చెప్పి చాలా సంవత్సరాలు కోరితే అక్కడ కంపెనీలు పెట్టే ప్రయత్నం చేస్తుంటే మీకు వచ్చినటువంటి ఇబ్బంది ఏందో అర్థం కాక అనవసరంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బదనాం చేసే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీ చేస్తూ ఉంది. కాబట్టి దయచేసి ఏ విద్యార్థి కూడా వారి ట్యాప్లో పడదని చెప్పేసి కోరుతాం. అంటే కొంతమంది మేధావులు ఏమంటారంటే చరణ్ కౌశిక్ గారు విద్యార్థులను పిలిచి, నాన్న మీరు ఈ రాజకీయాల్లో పడద్దు, ఇది అసలు విషయం, ఇది మన డెవలప్ అవుతుంది తెలంగాణ. ఆ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులను పిలిపించే నాయకులు ఉంటారు కదా, వాళ్ళు పిలిపించి ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు కదా మీరు. ఇప్పుడు విద్యార్థులు అంటే మేధావులు. ఇప్పుడు సెంట్రల్ యూనివర్సిటీ బౌండరీస్ అవతల ఉన్నది, ఆ బౌండరీస్ అవతల ఉంటే దాన్ని అనవసరంగా రాజకీయం చేస్తూ ఉన్నారు. దయచేసి మీరు మీ ల్యాండ్ కాదు ఇది. ఆ ల్యాండ్ ఇచ్చేటప్పుడే 397 ఎకరాలు ఆల్రెడీ వేరే ల్యాండ్ 36-37 సర్వే నెంబర్ ఆల్రెడీ ఇచ్చారు. అది ఆ సెంట్రల్ యూనివర్సిటీలో భాగమై ఉన్నది. దానికి భూమి బదలాయి మాత్రమే జరిగింది తప్ప ఇక్కడ సెంట్రల్ యూనివర్సిటీ భూమి కాదని చెప్పేసి ఆల్రెడీ అన్ని ఆధారాలతో సహా చూపించినప్పుడు కూడా అనవసరంగా రాజకీయం చేసే ప్రయత్నం వారు చేస్తూ ఉన్నారు. కాబట్టి విద్యార్థులకు వివరించే విధంగా వివరించినాం, అదేవిధంగా ప్రతిపక్షాలకు చెప్పే విధంగా సమాధానం చెప్పినాం. వాళ్ళు ఎండలేరు కాబట్టి ప్రభుత్వ పరంగా చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటారు తప్ప ఇక్కడ ఏదో వ్యక్తిగతంగా ఎవరిని టార్గెట్ చేసే ఉద్దేశం ప్రభుత్వం లేదు. అదే కాకుండా విద్యార్థుల జీవితాలు బాగుపడాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం భావించి ఇక్కడ స్కిల్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ యూనివర్సిటీ, విద్యా కమిషను, తెలంగాణ రాష్ట్ర ఉద్యోగాలు ఇవ్వాలని, నిరుద్యోగులకు జాబ్ క్యాలెండరు, ప్రభుత్వ పరంగా ఉద్యోగాలను కూడా కాంగ్రెస్ ప్రభుత్వం 55,000 ఉద్యోగాలు ఇచ్చింది. భవిష్యత్తులో హైదరాబాద్ నిరుద్యోగాన్ని పారదోలే నగరంగా తెలంగాణ అభివృద్ధి పథకం ముందుకు పోవాలని చెప్పి ప్రభుత్వం భావించి సాహసోపేత నిర్ణయాలు తీసుకుంటున్నప్పుడు అనవసరంగా రాజకీయం చేసే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తూ ఉంది. కాబట్టి దయచేసి దీనికి ఇప్పటితోటన్నా ఫుల్ స్టాప్ పెట్టాలని చెప్పేసి నిన్ననే ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ మంత్రులతో కావచ్చు, డిప్యూటీ సీఎం గారు అందరితో మాట్లాడిన తర్వాత డిప్యూటీ సీఎం గారు, శ్రీధర్ బాబు గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డికి చాలా స్పష్టంగా వివరించారు. ఈరోజు కూడా అదేవిధంగా జూపల్లి కృష్ణారావు గారు కావచ్చు వాళ్ళంతా కూడా వివరించారు. కాబట్టి ఇప్పటికైనా ఈ సమస్యను ఇంతటితో వదిలేయాలని చెప్పేసి మేము కోరుతాం.
ఇదండి, ఇప్పటికైనా విద్యార్థులు కానీ, బీజేపీ కానీ, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కానీ సానుకూలంగా ప్రభుత్వానికి సహకరించాలని చెప్పేసి టీపీసీసీ ప్రధాన కార్యదర్శి డాక్టర్ చరణ్ కౌశిక్ యాదవ్ గారు కోరుతున్నారు. మరొక వీడియోతో మీ ముందుంటాను. మీ మాస్టర్ దుర్గాప్రసాద్. నమస్కారం సార్.